ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 2వ తారీఖు మంగళవారం. ఈరోజు ద్వాదశి తిథి సాయంత్రం వరకు ఉంది. అశ్విని నక్షత్రం సంపూర్ణంగా ఉంది. జ్యేష్ఠ కార్తె ఈరోజు ప్రారంభమవుతుంది. 12 రాసుల్లో ఇప్పుడు మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారపరమైన ఆర్థిక విషయాలంతా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రోజంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రకంగా పని ఒత్తిడి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకము పారాయణం చేయండి. నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో రాహువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా బలం పుంజుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా ఈ రోజంతా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది స్త్రీలతో మాట్లాడేటప్పుడు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు దానం చేయడం వల్ల పేదవారికి సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, మీ మాటకు విలువ, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. షష్టంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. సంతోషకరంగా, ఆనందంగా ముందుకు వెళ్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, భగవంతుని ఆశీస్సులు, నిరాడంబరత మిమ్మల్ని కాపాడుతాయి. పంచమంలో బుధ సంచారం వల్ల ఒక్క ఆలోచన ఒకటి మీకు వ్యతిరేకంగా ఉంటుంది. కుటుంబంలో అశాంతిని కలిగిస్తుంది. అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత లభిస్తుంది. చతుర్థంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీరు కూడా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు.
భాగ్యంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులతో పాటు మనసుకు నచ్చే సంఘటన కూడా జరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కలిసి రాదు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సమాజంలో కొన్ని విషయాల్లో మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర పారాయణం, శనగలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన గుర్తింపుని ఈరోజు అందుకుంటారు. అష్టంలో చంద్ర సంచారం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. మనసుకు అశాంతిని కలిగించే సంఘటన జరుగుతుంది. ఈ రోజంతా కూడా నిరాశతో కాలం గడిపే పరిస్థితి ఒక్క విషయంలో జరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులు, తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేస్తారు. పూజాది కార్యక్రమాలు అంతా కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంట బయట సానుకూల వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్య నమస్కారం చేసుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిజాయితీకి, నిబద్ధతకు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అభినందనలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతోషకర వాతావరణం అంతా కూడా ఈరోజు మీరు అనుభవించడానికి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి ఏర్పడుతుంది, అలజడి ఏర్పడుతుంది. భూవాహన సమస్యలు, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సహకారంతో పాటు సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంది. పనివారి సహకారం బాగుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కానీ తెచ్చుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి కూడా లాభాలు అందుకుంటారు.
తృతీయంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించుకోండి. శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేద బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి మంగళవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, అనుకోని నూతన అవకాశాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, సంతానం విషయంలో శుభవార్తలు, విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, నిరాశ కలిగే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యము దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.